కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య పెరిగినటువంటి మాటలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరావు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కౌశిక్ రెడ్డి వాహనం పైన దాడి కానీ క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని బీజేపీ ఎలా చూస్తుందో, దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? శ్రీధర్ గారు, మొదటగా ఇది బండి సంజయ్ గారికి కౌశిక్ రెడ్డి గారికి జరిగినటువంటి సంభాషణ కాదు, విమర్శలు కాదు. కేటీఆర్ గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి మధ్యలో జరిగినటువంటి ఈ చర్చను తప్పుదోవ పట్టించే విధంగా నోటికి వచ్చినట్టుగా రైమింగ్ వర్డ్స్ మాట్లాడడము, మోడీ బోడీ అనడము, హిందూ బంధు అనడము అనేది కేటీఆర్ పార్టీకి అలవాటుగా మారిపోయింది. అందులో భాగమే ఏదో ఒక పనికి రాని విమర్శ చేయడం వల్ల చర్చ జరుగుతుంది, తద్వారా మా నాయకుల స్టేచర్కు దెబ్బ తగులుతుంది అనే ఉద్దేశంతోన బండి సంజయ్ గారి పైన అవినీతి, అనవసరమైనటువంటి కాందీశీకుల భూములకు సంబంధించినటువంటి దానిపైన విమర్శ చేయడం జరిగింది. ఆ విమర్శ పైన మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే కేటీఆర్ ఈ చర్చకు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, మీరు మా బండి సంజయ్ గారి పైన ఏదైతే తంబాకు అని మాట్లాడడం జరిగిందో, ఆ తంబాకు మాకు అలవాటు లేదు, డ్రగ్స్ మాకు అలవాటు లేదు అని బహిరంగ చర్చకు మేము మా బండి సంజయ్ గారిని మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి, తీసుకొస్తాం. లేకుంటే నేను చెప్తున్నా, ఏదైనా స్థలం నేనే కేటాయిస్తా, నిర్ణయిస్తా, అక్కడికి వచ్చి దమ్ముంటే కేటీఆర్ను తీసుకొని రండి. సవాళ్ళ విసుకోవడం కరెక్ట్. ఇంకా ఆయన ప్రెస్ మీట్ ముగించక ముందే బీజేపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడం ఏదైతే ఉందో అది పిరికి పందే చర్య. బీ టీమ్గా బండి సంజయ్ కేసీఆర్ రేవంత్ రెడ్డికి పనిచేస్తున్నాడని కేటీఆర్ కూడా దాన్ని ఖండించింది. దాడిని పిరికిబంద చర్య అన్నారు, దమ్మున్న చర్య అంటారు. ప్రతిసారి దాడులు చేయడం అనేది ఎక్కడ కూడా జరగకూడదు. కానీ ప్రతిసారి వాళ్ళు చేసిన ప్రతి విమర్శను కూడా విననట్టుగా ఉండడం, నేను ఈ గడ్డ పైన ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నన్ను ఎవడు కట్టడి చేయలేడు అని అహంకారంగా మాట్లాడితే యువత ఆక్రోశానికి గురవుతారు. అందులో భాగమే ఈ దాడి జరిగి ఉండొచ్చు. దీన్ని నేను సమర్థించడం లేదు, ఇది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కానీ మీరు మాట్లాడే మాటల వల్ల ఆ రోజు మహిళా గవర్నర్ గురించి ఏ రకంగా మాట్లాడినరో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. అదేవిధంగా పోలీస్ సీనియర్ ఆఫీసర్ల పైన మీరు ఏ రకంగా మాట్లాడినరో గుర్తుపెట్టుకోండి. వాళ్ళంటే వాళ్ళకు ఉద్యోగం ఉంది, మా ఉద్యోగం ప్రజలకు రక్షణ. మా ఉద్యోగం ప్రజల పైన ఎవడైనా దాడులు చేస్తే ప్రతి దాడులు చేసి ఎట్లయితే దేశ రక్షణ కోసం పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయిలో మోడీ గారు మా పార్టీ యావత్తు అక్కడ పనిచేసి ఈరోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి రోహింగ్యాలను కట్టడి చేయడం కోసం ఏ రకంగా అయితే ప్రజలను సమాయత్తం చేసి విజయ డంకా మోగించడం జరిగిందో, ఇక్కడ నీ అటువంటి పనికి రాని మాటలతోన పనికి రాని సాంప్రదాయాన్ని యువతకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం ఇదేదైతే ఉందో, నిన్ను కట్టడి చేయడం కోసమే ఈ దాడికి పాల్పడ్డట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇది కానీ ఒకటి, ఎందుకంటే అది క్యాంప్ ఆఫీస్ అనేది మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ది. కానీ అక్కడ కారు ధ్వంసం చేసిండ్రు ఓకే, కానీ క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వంకి సంబంధించినటువంటి సొమ్ము కదా, ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసు కదా, దాన్ని కూడా దాడి చేసిండ్రు. నేను ఆ విజువల్స్ అయితే నేను చూడలేదు. ఈ కారు దాడి కూడా మా బీజేపీ యువ నాయకులు లేకుంటే ఎవరో చేసిండ్రని నేను భావించడం లేదు. నాకు తెలిసి ఈ కుట్రదారులు కొట్టి మొత్తుకునేటువంటి నైజం వీళ్ళది. మా వాళ్ళు కొట్టినరా ఎవరు కొట్టినా తప్పే. కానీ పదే మేము ఇష్టారీతిలో వ్యవహరిస్తామంటే లిమిట్ ఉంటుంది. దేనికి సహనానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. సహనం కోల్పోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుందని నేను భావిస్తాను. చెప్పాలనుకుంటున్నాను కేటీఆర్కి దాడులు కానివ్వండి, సవాళ్ళు కానివ్వండి, వ్యక్తిగత దూషణలకు సంబంధించి కానివ్వండి, కేటీఆర్ నైజం ఏమో నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే కేటీఆర్ రెచ్చగొడుతున్నాడా కౌశిక్? 100% నేను ఒట్టేసి చెప్పమన్నా చెప్తా. అదే దమ్ముంటే కేటీఆర్ను రమ్మనండి. నేను హుజూరాబాద్ ఎన్నికల సందర్భంలో కానీ లేదంటే ఎమ్మెల్యే కొనుగోలు అని మీరు ఏదైతే ఓ పనికిరాని చర్చకు తెరలేపినరో ఆ సందర్భంలో నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ, నాకు వచ్చినటువంటి థ్రెటనింగ్ కాల్స్ కానీ, వాటి విషయంలో నేను మాట్లాడి ఈ రకంగా జరుగుతుంది అని చెప్తే మీరు రా అంటే మీరు వాడు రా అంటే మీరు బే అనండి, మీరు వాడు ఒకటంటే మీరు 10 అనండి. మీరు మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడదు అంటే మా కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి కుట్ర కేటీఆర్ చేసింది. కేటీఆర్ నైజమేమో ఏదో నాకు అనువు తెలుసు. కాబట్టి దీని వెనకాల 100కు 100% కేటీఆరే ఉన్నాడు. కేటీఆర్ ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈరోజు
కౌశిక్ రెడ్డి పైన ఎవరైతే దాడి చేసిండ్రో నాకైతే తెలియదు, దాన్ని ఖండిస్తూనే అటువంటి దాడులు కేటీఆర్ పైన జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఈరోజు కౌశిక్ రెడ్డి పైన జరిగినటువంటి దాడిని ఒకవైపు ఖండిస్తూనే మరొక వైపు వ్యక్తిగత దూషణలో ఎక్కువ వెళ్తే ఎవరు కూడా ఆ సహనంతో ఉండరని చెప్తున్నారు. ఈరోజు కౌశిక్ రెడ్డికి పట్టినటువంటి గత రేపు ఒకవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యేకు కేటీఆర్కు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నోరు జాగ్రత్త అంటూ కూడా అటు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.